శ్రీ సమర్థ సద్గురు తాజుద్దీన్ బాబా పరబ్రహ్మనే నమః. ఇంకా బాబా వారి వాకి ప్రవేశము చూద్దాం. మహనీయులు కేవలం తన సంకల్పంతోనే లౌకికమైన పనులు చేస్తూ వాటిని తాము చేస్తున్నట్లు కనబడరు. శ్రీ తాజుద్దీన్ బాబా 16 సంవత్సరాలు ఆసుపత్రి గదిలోనే ఉండి తన మజిలీని ఆసుపత్రి నుండి మార్చడానికి సంకల్పించి దానిని ఏ విధంగా నడిపించారో చూద్దామా. నాగపూర్ మహారాజు శ్రీ రఘుజీరావు భోంస్లే బాబాగారి భక్తులలో ఒకరు. ఆయన ప్రతిరోజు బాబాగారిని దర్శించుకుంటూ ఉండేవారు. వారికి మహనీయులను సేవించుకోమంటే చాలా ప్రీతి. సాక్షాత్తు అవతార పురుషుడు భగవత్ స్వరూపుడైన శ్రీ తాజుద్దీన్ బాబాను ఆసుపత్రిలో ఒక పిచ్చివానిగా ఉంచటం మహారాజుకు చాలా బాధగా తోచింది. బాబాను దర్శించుకున్నప్పుడల్లా వారి మనసులో ఇదే భావం తొనికిసలాడుతూ ఉండేది. అందుకని బాబాను తన వెంట బయటకు తీసుకురావాలని ఆలోచన కలిగింది. కానీ అందుకు బాబా సహకరిస్తారో లేదో అని అనుమానంతో మౌనంగా ఉండిపోయారు. ఒకరోజు మహారాజు బాబాగారి గురించి ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమిస్తూ తన శయ్య మీద పడుకున్న 1 నిమిషం తర్వాత నిద్ర పూర్తిగా పట్టకముందే తన ఎదుట తాజుద్దీన్ బాబా గారు సాక్షాత్కరించారు. మహారాజా వారు ఉలుకు పలుకు లేకుండా ఆశ్చర్యముతో తదేకంగా బాబానే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు బాబా వారు వెలుపల ఉన్న లాల్ మహల్ వైపు చేయి చాపి చూపిస్తూ, పెద్దన్నగారు మేము అక్కడ ఉండదలిచాము అని అన్నారు. ఆ మాటలు వినిపిస్తుండగానే మహారాజు ఉలికిపాటుతో కళ్ళు తెరిచారు. ఇంతలోని సమయం 3 గంటలు చూపిస్తూ గోడ గడియారం ఘంటానాదం చేసింది. బాబా వారి రూపం కనిపించింది. సర్వం వినిపించింది. కాబట్టి బాబా వారు ఇక్కడ ఉండేందుకు అనుమతి ఇచ్చారు కనుక ఇక ఆలస్యం చేయకూడదు అనుకున్నాడు. ఆ రోజు గురువారం 1908 జూలై 9వ తేదీ ఉదయాన్నే గొప్ప విద్వాంసుడు పండితుడు తమ పురోహితుడైన శ్రీ బల్వంతరావును మహారాజు తన మందిరానికి పిలిపించి బాబాగారి దర్శన సంఘటన గురించి వినిపించారు. అంతా విన్న బల్వంతరావు ఇక ఆలస్యం వద్దు, బాబాగారిని తీసుకువచ్చేందుకు ఈ రోజు నుంచి ప్రయత్నం మొదలుపెట్టండి అని సలహా ఇచ్చారు. వెంటనే రాజావారు బాబాగారి విడుదల కోరుతూ రాష్ట్ర గవర్నర్కు ఒక దరఖాస్తు పెట్టారు. బాబా యొక్క పూర్తి బాధ్యత తామే వహిస్తామని హామీ పత్రం కూడా ఇచ్చారు. వారి విన్నపాన్ని పరిశీలించిన ప్రభుత్వం 2000 రూపాయల పూచీకత్తుతో బాబాను రాజావారి వెంట పంపేందుకు అనుమతి మంజూరు చేసింది. మహారాజు చెప్పలేని ఆనందంతో డబ్బు చెల్లించారు. 16 సంవత్సరాలు 1 నెలకు బాబా పాగల్ఖానా జీవితానికి తెరపడింది. బాబా నివాసం కోసం రాజభవనంలో పెద్దదైన లాల్మాల సిద్ధం చేసి 1908వ సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ సోమవారం శ్రీ తాజుద్దీన్ బాబాని మహారాజు రఘుజీరావు రాజ లాంఛనాలతో భక్తి ప్రేమ విశ్వాసాలతో గౌరవంగా సక్కరధర రాజమాలకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. రాజావారు బాబాను ఆహ్వానిస్తూ రాజమాల్ ప్రధాన ద్వారం దగ్గర నిల్చున్నారు. కానీ బాబా ద్వారం దగ్గరకు వస్తూనే హజరత్ ఒక వరలో 2 కత్తులు ఇమడు అని లోపలికి అడుగు పెట్టకుండా వెనుదిరిగి సక్కధర చెరువు వైపు కదిలారు. బాబాగారి మాటలు చేష్టలు అక్కడ ఉన్న వారిలో రాజావారి తప్ప ఎవరికీ అర్థం కాలేదు. అందుకే రాజావారు మారు మాట్లాడకుండా నిలబడిపోయారు. ఇక్కడ మనం ఒక వరలో 2 కత్తులు ఇమడవు అన్న బాబాగారి మాటలకు గల అంతరార్థం కాదనం తెలుసుకోవడం ఎంతైనా ఉత్తమం. మహారాజు రఘుజీరావు భోంస్లే గారికి మహాత్ములన్నా వారి సేవ అన్నా చాలా ఇష్టం. 1901వ సంవత్సరంలో విదర్భ ప్రాంతంలోని తన భూములను సర్వే చేస్తూ చుట్టుపక్కల గ్రామాలను పర్యటిస్తున్నారు. ఆ సందర్భంలో వారు ఇంగన్ఘాట్ గ్రామానికి చేరినప్పుడు అక్కడ సత్రంలోనికి హీరాసింహ మహారాజ్ అనే మహాత్ముడు వచ్చి ఉన్నారని తెలిసి మహారాజు వారి దర్శనానికి వెళ్ళారు. దర్శన అనంతరం తనకు వారి సేవా భాగ్యం ప్రసాదించమని కోరి వారిని నాగపూర్కు ఆహ్వానించారు. రాజమహల్లో లక్ష్మీనారాయణ మందిరంలో దుని ఏర్పరచుకుని హీరాసింహ మహారాజు ఉండసాగారు. రఘుజీరావు ఆ మహాత్ముని సేవలో ఉంటూనే శ్రీ తాజుద్దీన్ బాబాను ఆసుపత్రి నుండి విడుదల చేయించి తీసుకువచ్చారు. ఒక మహనీయుని సేవలు ఉంటూ మరొక మహనీయుని సేవకు పరుగులు తీయడం అసలైన గురుసేవ అనిపించుకోదు. అందుకే శ్రీ బాబా గారు గురుసేవ వృత్తాంతాన్ని మహారాజుకు తెలియపరుస్తూ ఆ సామెతను చెప్పారు. రఘుజీరావు గారి మనసు నొచ్చుకోకుండా ఉండేందుకు బాబాగారు లాల్ మహల్లోనికి తిరిగి వచ్చేశారు. కానీ మహల్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. బయట తిరుగుతూ ఏదో గ్రామానికి వెళుతూ ఉండేవారు. అందుకని బాబాగారు బయట తిరగడానికి మహారాజు ఒక గుర్రపు బండిని హీరాల్ కోచ్వాన్ అనే వ్యక్తిని ఏర్పాటు చేశారు. బాబాగారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి తీసుకెళ్ళమని ఆదేశించారు.
బాబాగారి సేవకు చాలామంది నౌకర్లను కూడా నియమించారు. శ్రీ బాబాగారు గుర్రపు బండిలో తరచుగా దిగోరి, పాటన్, సావంగి అంటే ఇవన్నీ నాగపూర్ నుండి 20 కిలోమీటర్ దూరంలో ఇవన్నీ ఉన్నాయమ్మ. మనం నాగపూర్ వెళ్తే ఎవరైనా ఇవన్నీ కూడా చూడాలి. మరియు చుట్టుపక్కల గ్రామాలను సందర్శిస్తూ ఉండేవారు. శ్రీ బాబాగారు ఆసుపత్రి నుండి వచ్చిన తర్వాత సక్కదరలో కేవలం నెల రోజులు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత తన రంగస్థలాన్ని వాకీకి మార్చారు. శ్రీ హీరాసింగ్ మహారాజ్ గారి పూర్తి జీవితకాల సేవా భాగ్యం మహారాజా రఘుజీరావు గారికి దక్కించాలనే సంకల్పంతో శ్రీ తాజుద్దీన్ బాబా గారు సక్కదరను వదిలి వాకీకి చేరారు. హీరాసింహ మహారాజ్ గారు నిర్యాణం చెందిన తర్వాతనే బాబాగారు సక్కదరకు చేరారు. వాకీ చేరే ముందు మహారాజా వారిని ఉద్దేశించి శ్రీ బాబాగారు, పెద్దన్న, అలా అడవిలో తిరిగి వస్తాను, మళ్ళీ ఇక్కడే విశ్రమిస్తాను అని నవ్వుతూ పలికారు. ఆ మరుసటి రోజు బండిలో పాటన్ సావంగి గ్రామం వెళుతూ నానాను పిలిపించండి, మేము వాకీకి వెళ్తాము అన్నారు. ఆ వార్త వాకీలోని నానాకు చేరగానే నానా తన పెద్ద కుమారుడు పంజాబురావును అతనితో పాటు 4 ఎద్దుల బండ్లను పంపాడు. బాబా ఎద్దుల బండిలో పాటన్ సావంగి నుండి వాకీలోని నానా ఇంటికి చేరారు. నానా అసలు పేరు కాశీనాథరావు. వాకీలో పటేల్గా వ్యవహరిస్తూ ఉండారు. అంటే ఇది వాకీ అంటే నాగపూర్లో కూడా అదొక ప్లేస్ అండి. అయితే ధర్మపరాయణుడు, సాత్వికుడు అయిన కాశీనాథరావు కీళ్ళ నొప్పులతో బాధపడుతూ నివారణ కోసం ఆసుపత్రికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకరోజు నాగపూర్ వచ్చినప్పుడు దారిలో పిచ్చాసుపత్రికి వేలాది మంది ప్రజలు మహాత్ముడైన శ్రీ తాజుద్దీన్ బాబా గారి దర్శనానికి పరితపిస్తూ వేచి ఉండటం చూశాడు. అతను కూడా బాబాను చూసి భక్తితో పాదాలు నమస్కరించాలని మనసులో అనుకున్నాడు. అప్పుడు వెంటనే బాబా నానా వైపు చూసి, నానా మీరు బాగవుతారు, మేము మీ ఇంటికి వస్తాము అని అన్నారు. ఆ రోజు నుంచి పటేల్ గారి నొప్పులు నెమ్మదిగా తగ్గిపోయి పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పటి నుండి ఆయన ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చి బాబా గారిని సేవిస్తూ ఉండేవారు. కాశీనాథరావు ఎంతమందిలో ఉన్నా నానా ఇటురా అని ఆప్యాయంగా బాబా పిలిచేవారు. అంతటి వాత్సల్యాన్ని అతను బాబా గారి వద్ద చొరుగున్నారు. ఇంకా శ్రీ తాజుద్దీన్ బాబా తన ఇంటికి చేరగానే నానా వారిని ఉచితాసనం మీద కూర్చుండబెట్టి షోడోపచారాలతో పూజించాడు. లక్ష్మణ వాడేకర్, శంకర్ తాయావాడే, రామోజీ బోయర్, కాశీనాథ్ గోతమారి మొదలైన చాలామంది సేవకులను బాబాగారి సేవలో ఉంచారు. కాశీనాథరావు హిందూ ఆచారం ప్రకారం కుంకుమ, చందనాలతో, పూలమాలలతో బాబాను అలంకరించి పూజించుకునేవాడు. బాబా ఎన్నడూ అడ్డు చెప్పలేదు. ఇది బాబాగారి సర్వమత సమత్వానికి నిదర్శనం. హిందూ భక్తుడైన రాజా రఘుజీరావు కాశీనాథరావు వరకు తన సేవా భాగ్యం కల్పించి వారి గృహాలలో ఉంటూ వారి ఆతిథ్యం స్వీకరించారు. మానవులకు మతభేదాలు తగనివి, అంతా ఒకటేనని తెలియచెప్పారు. శ్రీ బాబాగారు ఎక్కడ మెత్తని పడకల మీద పడుకునేవారు కాదు. ఎప్పుడూ నేల మీద కూర్చునేవారు, పడుకునేవారు. వాకిలో కూడా బాబాగారు ఎక్కువగా అడవుల్లో గడిపేవారు. ఇంకా చలిని లెక్క చేసేవారు కాదు. ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా, తలపై ఏమీ లేకుండా నడిపేవారు. వానలు తడుస్తూనే ఉంటారు. ఎముకలు కొరికే చలిలో కూడా రాత్రులు బయట తిరుగుతూ ఒక్కొక్కసారి కన్హన్ నదులు నీటిలో నిలబడేవారు. ఎప్పుడూ శరీరం మీద ఒక పొడుగాటి చొక్కా ధరించేవారు. తడిచిన పాడైన తన ఒంటి మీద చొక్కా మార్చుకునేవారు కాదు. ఎప్పుడన్నా భక్తులే బలవంతంగా స్నానం చేయించి చొక్కా మార్చి కొత్తది తొడిగేవారు. శ్రీ బాబాగారు వాకి అడవుల్లో కాశీనాథరావు యొక్క పొలానికి 1.5 కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద చింత చెట్టు త్వరలో కూర్చుండేవారు. అందువల్ల కాశీనాథరావు ఆ చెట్టు కింద ఒక గుడారం ఏర్పాటు చేయించారు. త్వరలో బాబా గారి దర్శనార్థం రోజు 100,000 మంది భక్తులు వస్తూ ఉండేవారు. చాలామంది భక్తులు బాబా గారితోనే అక్కడ ఉండసాగారు. అందువల్ల అక్కడి నివాసాలతో ఏర్పడిన ఆ ప్రదేశానికి చిన్న నాగపూర్ అని బాబానే పేరు పెట్టారనమాట. శ్రీ బాబా నివాసానికి 2 పర్లాంగల దూరంలో ఉన్న ఒక మామిడి చెట్టు స్థానానికి ఆసుపత్రి అని, లౌకిక చదువు, ధార్మిక జ్ఞానాలతో ప్రగతి సాధించేందుకు మరో మామిడి చెట్టు స్థానానికి పాఠశాల అని, తగాదా కొట్లాటల పరిష్కారానికి ఒక మామిడి చెట్టు స్థానానికి కచేరీ అని, చట్ట సంబంధమైన వాటి పరిష్కారానికి మరో మామిడి చెట్టు స్థానానికి హైకోర్టు అని, ఆధ్యాత్మిక ప్రగతి సాధనకు ఒక ప్రదేశానికి మసీదు అని పేర్లు పెట్టి తన మహాతత్వాన్ని చాటుకున్నారు స్వామి. ఇవన్నీ కూడా మనం నాగపూర్ వెళ్తే ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. నాగపూర్లో ఒక కారు మాట్లాడుకొని నాగపూర్లో తాజుద్దీన్ బాబాకు సంబంధించినవి ఏమేమి ఉన్నాయి అని వాళ్ళని అడిగితే తప్పకుండా ఒక 2,000 ఎంతో తీసుకుంటారు. చక్కగా మనకు ఆయన ఉన్న ప్రదేశాలన్నీ మనకు తప్పకుండా వాళ్ళందరూ చాలా గౌరవంగా చూపిస్తారనమాట. మీరందరూ కూడా నాగపూర్ వెళ్తే తప్పకుండా ఇవన్నీ దర్శిస్తారు కదూ.
ఇంకా శ్రీ బాబా గారి నివాసానికి దక్షిణంగా 1.5 పర్లాంగ్ దూరంలో ఒక వేప చెట్టు ఉంది. మహిమాన్వితుడైన బాబా వల్ల ఆ చెట్టు ఆకులు చేదుకు బదులు తీయగా ఉండటం విశేషం. దీన్ని తీయని వేప చెట్టు అంటూ ఉండేవారు. భక్తులు ఈ చెట్టు ఆకులను ప్రసాదంగా తీసుకెళ్తూ ఉంటారు. ఆసుపత్రి స్థానంలో ఉన్న మామిడి చెట్టు యొక్క మొదలులోని మట్టిని, తీయని వేపాకులను బాబా రోగులకు ఔషధంగా ఇస్తూ ఉండేవారు. ఒకసారి ఒక భక్తుడు జబ్బుతో శ్రీ బాబా గారిని ఆశ్రయించగా బాబా అతనికి అదే వేప చెట్టు ఆకులు ప్రసాదించారు. ఆ చేదు ఆకులను ఎలా తినగలనని అతని మనసులో అనుమానిస్తూ ఉండగా అది గ్రహించిన బాబా, ఎవరు చెప్పారు అవి చేదని? మన దృష్టిలో తీయననుకుంటే అన్నీ తీయనే అని అన్నారు. అంటే తాజుద్దీన్ బాబాపై విశ్వాసం ఉంచితే మన భావానికి తగినట్లుగా ఫలితం కూడా అలాగే ఉంటుందని బాబా వారి అర్థం అన్నమాట. ఇక శ్రీ బాబా గారు పిచ్చాసుపత్రుల మాదిరిగానే వాకీ అడవుల్లో ఉన్నంతకాలం కూడా తన యొక్క అపూర్వ దివ్యత్వంతో కొన్ని వేల లీలలను ప్రకటితం చేశారు. ఎంతోమంది భక్తుల కష్టాలు తొలగిస్తూ వారి యొక్క లౌకిక ఆధ్యాత్మిక పురోగతికి కారకులయ్యారు. నాగపూర్ మహారాజు రఘుజీరావు భోంస్లే కూడా తరచూ బాబా దర్శనార్థం వాకీ అడవులకు వచ్చేవారు. సక్కదరను వదిలి వచ్చిన బాబాను తిరిగి తన మహలకు రమ్మని అప్పుడప్పుడు ప్రాధేయపడేవారు. కానీ బాబా ఏ భావం వ్యక్తపరచకుండా మౌనంగా ఉండేవారు. అయితే మహారాజుకు బాబా అందు అనన్యమైన ప్రేమ, భక్తి, విశ్వాసాలు ఉండేవి. అందువల్ల మధ్య మధ్యలో బాబా 1-2 నెలలు సక్కదరలో గడిపేవాడు. కామ్టీ గ్రామానికి కూడా కొన్ని రోజులు సుమారు నెలన్నర దాకా అక్కడ గడిపి వచ్చారు. అయితే పూర్తిగా సక్కదరకు వచ్చి ఉండమని రాజావారు కోరుతూనే ఉన్నారు. శ్రీ హీరా నరసింహ మహారాజు సమాధి చెందిన తర్వాత 1920 సంవత్సరంలో శ్రీ తాజుద్దీన్ బాబా సక్కదర చేరారు. లాల్ మహల్ని తన దర్బారుగా చేసుకుని లెక్కలేనన్ని మహిమలు ప్రకటితం చేశారు. 1925 సంవత్సరంలో సక్కదరలో పుట్టిన మత వివాదాల కారణంగా బాబా తాజ్ మహల్ని వదిలి తాజ్ బాద్కు చేరారు. అయితే అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు. ఇంకా తిరిగి లాల్ మహల్కే తన మకాం మార్చారు. చివరికి 1925 సంవత్సరంలో ఆగస్టు 17వ తేదీ శ్రీ తాజుద్దీన్ బాబా తన శరీరాన్ని మరుగుపరిచారు. బాబా ఏ ఒక్క చోటుకో ఏ ఒక్కరికో పరిమితం కాకుండా ప్రేమ, భక్తి, విశ్వాసాలు నిండిన ప్రతి భక్తుని హృదయంలో శాశ్వతులై విరాజిల్లుతూ అందరి చేత నిత్య నీరాజనలు అందుకుంటూ ఉన్నారు. అటువంటి పరమ భక్తుల వృత్తాంతంలో కొన్ని తెలుసుకుందాం. అంటే మన షిరిడీ సాయిబాబా వారు 1918 సంవత్సరం సమాధి చెందితే తాజుద్దీన్ బాబా వారు 1925లో సమాధి చెందారు. అంటే ఇద్దరికి 7 ఏళ్ళు, బాబాకి వాళ్ళిద్దరికి 7 ఏళ్ళు. అంటే వీళ్ళు బాబా మన షిరిడీ సాయినాథుడు ఉన్నప్పుడు కూడా మన తాజుద్దీన్ బాబా వారు ఉన్నారన్నమాట. దేవాజీరావు 1920 సంవత్సరంలో నాగపూర్లో జరగనున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ వార్షికోత్సవానికి ఎక్కువ పోలీస్ బందోబస్తు అవసరమై ఇతర పట్టణాల నుంచి కూడా పోలీసు దళాలను పిలిపించారు. ఈ పరిస్థితుల్లో నాగపూర్ డ్యూటీ లిస్టులో దేవాజీరావు పేరు కూడా ఉంది. అయితే దేవాజీరావు గుండె జబ్బు ఉన్న కారణంగా వారి ఆఫీసరు అతన్ని నాగపూర్కి డ్యూటీకి పంపడం భావ్యం కాదనుకున్నారు. కానీ శ్రీ తాజుద్దీన్ బాబా దర్శనానికి దీనినే మంచి అవకాశంగా మలుచుకున్న దేవాజీరావు తన నాగపూర్ బందోబస్తు డ్యూటీ నుండి తప్పించవద్దని గట్టిగా కోరాడు. పరమాత్మని దయ మనపై కలిగినప్పుడు మన ప్రతి కోరిక నెరవేరుతుందండి. దేవాజీరావు యొక్క అభ్యర్థులను పై అధికారి కరీం సాహిబ్ అంగీకరించాడు. ఇది నిజంగా బాబా దయే అన్నమాట. బందోబస్తు డ్యూటీకి నాగపూర్ చేరాడు. కాంగ్రెస్ సభల బందోబస్తుకు వచ్చిన దేవాజీరావుకు ఈ డ్యూటీ రోజులను బాబా దర్శనం చేసుకున్న ఆరాటం మనసులో ఉన్నప్పటికీ డ్యూటీని మాత్రం విస్మరించలేదు. ఒకరోజు దేవాజీరావు డ్యూటీలో ఉండగా అతనికి తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. ఈ పరిస్థితుల్లో అతని డ్యూటీ నుంచి విరమింపజేస్తూ తిరిగి మద్రాసు పంపేందుకు అధికారుల ఆదేశమైంది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల రైలుకు అతని ప్రయాణం నిర్ణయించారు. దేవాజీరావు మాత్రం పూర్తిగా నీరు గారిపోయినాడు. వచ్చిందే తాజుద్దీన్ బాబా దర్శనం కోసం కదా. అయితే కేవలం బాబాను దర్శించేందుకు ఈ డ్యూటీ వేయించుకుని ఇంత దూరం వస్తే ఇప్పుడు బాబాను దర్శించుకోకుండా వెనుతిరిగడమా? ఎటువంటి పరిస్థితుల్లోనైనా బాబాను దర్శించిన తర్వాతే మద్రాసు వెళ్ళాలని దేవాజీరావు గట్టిగా నిశ్చయించారు.
చేయించుకున్నాడు. మరోవైపు తీవ్రమైన గుండె నొప్పితోనూ బాధపడుతూ ఉన్నాడు. తలిచిన వెంటనే తమ దయ చూపించి కరుణామయుడు శ్రీ తాజుద్దీన్ బాబా దేవాజీరావు కోరిక నెరవేరుస్తూ తనకై తను వస్తున్నాడు. నాడు భక్త గజేంద్రుని పిలుపున పరుగున వచ్చాడు విష్ణుమూర్తి. నేడు తీవ్రమైన గుండె నొప్పితో బాధపడుతూ కూడా బాబావారి దర్శనం తప్పిస్తున్న దేవాజీరావుకు దర్శనం ఇచ్చేందుకు గుర్రపు బండిలో తాజుద్దీన్ బాబాయే స్వయంగా వచ్చారట. దేవాజీరావు హృదయం ఆనంద ఉద్వేగంతో ఉక్కిరి బిక్కిరైంది. ఒక చేత్తో గుండెను పెట్టుకుని బాధను కూడా లక్ష్య పెట్టకుండా పరుగున బాబా దగ్గరకు వచ్చి సాష్టాంగ పడిపోయాడనమాట. ఇంకా శ్రీ బాబా పాదాలకు తన తలను తాకించి 2 పాదాలతో పాదాలను గట్టిగా పట్టుకుని కన్నీళ్లు పర్యంతం అవుతూ శరణాగతి వేడుకున్నాడు. బాబా అతని తలపై చేయి పెట్టి ఆగు అని లోపలికి వెళ్ళిపోయాడు. బాబా వాక్కు ఫలించి రైలు బండి తప్పిపోయింది. అంతేకాదు అతని గుండె నొప్పి ఎట్టుపోయిందో అంతేలేదు, ప్రయాణం కూడా ఆగిపోయిందండి. అంటే ఎటువంటి గుండె నొప్పి అయినా ఏ జబ్బులైనా సరే బాబావారి అనుగ్రహంతో తప్పకుండా ఆశీర్వాదం పొందిన వారు ఎంతోమంది ఉన్నారండి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క చక్కగా ఈ పారాయణను విని మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా విని మీ యొక్క తాజుద్దీన్ బాబా యొక్క అనుగ్రహాన్ని పొంది మన యొక్క కోరికలన్నీ సౌమ్యమైన కోరికలన్నీ సమంజసిన కోరికలన్నీ తప్పకుండా మనం అందరం నెరవేర్చుకుందాం. సాయినాథ్ మహారాజ్కి జై. తాజుద్దీన్ బాబా పరబ్రహ్మణే నమః.